ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శివయ్యకి జరిగే రుద్రాభిషేకం చూస్తూ మనం ఈరోజు పోలీస్ వర్గం కథ గురించి విందాం. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. కథలోకి వెళ్లే ముందు, కార్తీక మాసం నెలంతా చేయలేని వారు లేదా ఏ రోజునైనా దీపారాధన చేసుకోవడానికి వీలు లేని వారు కూడా ఈ రోజున తులసమ్మ దగ్గర నమస్కారం చేసుకుని అరటి డొప్పల్లో 30 ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే కనుక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది. అయితే ఈరోజు బ్రాహ్మణులకి దీపదానం కానీ స్వయం పాకాన్ని కూడా దానం చేస్తుంటారు. ఈరోజు పోలీస్ వర్గానికి వెళ్ళిన రోజు కనుక ఆమెను తలుచుకుని మనం ఈ వ్రతం అనేది ఆచరిస్తాం. కార్తీక మాసంలో అందరికీ గుర్తొచ్చే కథ ఏంటంటే పోలి కథ. ఈ పోలి ఎంతటి తపన ఉంటే, ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే, ఎన్ని హింసలకు గురైనా సరే సహనంతో అన్నీ భరించి తను చేయవలసిన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ధర్మాన్ని పాటించి భగవంతుడు వెన్నంటే ఉండి సహకరిస్తాడు అని నిరూపించింది ఈ కథ మనకి. భగవంతుణ్ణి కొలవడానికి కావాల్సింది భక్తి శ్రద్ధే కానీ ఆడంబరాలు కాదు అని చెప్పి ఈ కథ ఉద్దేశం అన్నమాట. అయితే ఈ ఒక ఊరిలో ఒక అత్త, 4 కోడళ్ళు ఉండేవారు. ఆ అత్త అహం, ఈర్ష్య, అసూయలతో ఉండడం వల్ల స్వర్గప్రాప్తిని చేజిక్కించుకోలేకపోయి అందరికన్నా కూడా చిన్న కోడలైన పోలికి ఆ అదృష్టం దక్కిందనమాట. ఇంతకీ ఎవరా పోలి? కార్తీక మాసంలో దీపం ప్రాధాన్యతే కాదు, ఆమె వెనుక ఉన్న ఈ కథ కూడా తలుచుకుంటూ మనం ఈ రోజున దీపాలు నీటిలో వదులుతాము. ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారంట. వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి యావగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉన్నదని ఆమె అహంభావనం. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయలుదేరి వెళ్ళి అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను నదిలో వదిలి వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏదీ కూడా ఇంట్లో ఉంచకుండా జాగ్రత్త పడి ఇంటి పనులన్నీ కూడా ఆ కోడలికి అప్పచెప్పి మరీ బయలుదేరి వెళ్ళేవారు అత్తగారు. అప్పుడు ఆమె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను, ఇంటి పనులను చేస్తూ తన మనసులో దీనరక్షణ గోవింద జనార్దన స్వామి అని ఆ నారాయణ్ణి, పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ, నేనేమి చేయగలను తండ్రి? పవిత్ర నదీ స్నానం లేదు, నాకు స్ఫూర్తినిచ్చే దీపారాధన కూడా లేదు, మనసుకు ప్రశాంతనిచ్చు దైవ దర్శనము, పూజ, పురాణ శ్రవణం ఇవేవి కూడా నాకు లేదు, నాకు ఇలాంటి గతి ఎందుకు పట్టింది తండ్రి అని బాధపడుతూ నేనెంత దురదృష్టవంతురాలునో అని ఆమె చాలా కుంగిపోయేది. కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చాలా ప్రయత్నాలే చేశారు. కానీ ఆవిడ ప్రయత్నాలు ఏమీ సాగకుండా పోలి చాలా ముందంజలో ఇంటి పనులన్నీ చక్కబెట్టుకొని భగవంతుణ్ణి ధ్యానిస్తూ తన పరిస్థితులకు లోబడి కూడా ఇంటిలో ఉన్న బావి దగ్గర చన్నీటితో స్నానం చేసి చినిగిన వస్త్రాన్ని ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రం అంచును చించి ఒత్తుగా చేసి దానికొక పాత్రలో నుంచి కవ్వానికి ఉన్న కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రలో ఉంచి దీపాన్ని వెలిగించి ఆ దీపం అత్తగారు చూడకుండా ఒక బుట్టను మూసేవేశాది. స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన అని ఆ స్వామిని వేడుకుంటూ దయ చూపించమని, నేనసక్తురాలను, నాపై అనుగ్రహం ఉంచమని పోలి ప్రార్థించి అత్తగారికి వచ్చేటప్పటికి దీపారాధన పూర్తి చేసింది ఆ తల్లి. అయితే కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదలాలని అత్తగారు మిగతా కోడళ్లను తీసుకుని బయలుదేరింది. వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలు పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే, ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసి ఆమెను బొందితో స్వర్గానికి తీసుకుని వెళ్లేందుకు విమానం దిగి వచ్చింది.
అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె కోడళ్ళు కూడా ఆ విమానం స్వయంగా వారి కోసమే వచ్చిందని భ్రమపడి మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి ఎంతో ఆశ్చర్యానికి గురై ఎలాగైనా ఆమెతో పాటుగా వారు కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంతో పోలి కాళ్ళను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా సరే ఉపయోగం లేకుండా పోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేటటువంటి నిష్కలమైన మంచి మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు. అయితే అత్త మున్నగు వారు మిగతా కోడళ్ళు సంసారంలోని మాయకు గుర్తులు కాగా పోలి నిర్మలమైన నిశ్చలమైన భక్తికి ఎంతో ప్రతీక. ఈ నేపథ్యంలో మనమందరం కూడా పోలిని తలుచుకుంటూ ఉదయాన్నే అరటి డొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదులుతాము. ఈ నెలంతా మనం ఏ రోజు దీపారాధన చేయకపోయినా ఈరోజు 33 ఒత్తులతో తులసమ్మ దగ్గర అరటి డొప్పలో దీపాలు వెలిగించి నీటిలో వదిలినట్టయితే కనుక మనకు నెలంతా చేసిన పుణ్యం లభించి పోలిలాగే మనకి కూడా స్వర్గప్రాప్తి లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.